లెగసీ తెలుగు స్టోరీస్. పిల్లల నీతి కథలు, ఉడకని పప్పులు. రంగరాజపురానికి చెందిన సోమయ్య పెద్ద భూస్వామి. ఏ మాత్రం అవకాశం దొరికినా జనాన్ని మోసం చేయాలని చూసేవాడు. చిన్న చిన్న చేబద్దుళ్ళు తీసుకుని వాటిని చెల్లించేవాడు కాదు. ఇచ్చిన వాళ్ళు తిరిగి అడిగితే ఆ మాత్రం 100-200 రూపాయలకు ఆగలేవా అని ఎదురు ప్రశ్నించేవాడు. తన జేబులోంచి మాత్రం రూపాయి కూడా బయట పెట్టేవాడు కాదు. నడివేసవిలో ఒకసారి తన బంధువులతో కలిసి వెళ్తుంటే వీరయ్య కొబ్బరి బోండాల కొట్టు కనిపించింది. అక్కడ ఆగి కొబ్బరి నీళ్లు తాగాడు. చుట్టాలకు కూడా ఇప్పించాడు. మొత్తం 400 రూపాయలైంది. సోమయ్య జేబులు వెతుక్కుంటున్నట్లు నటించి, అయ్యో నా మతిమరుపు పాడుగాను, డబ్బులు పాత చొక్కాలో ఉండిపోయాయి. వీళ్లను బస్సు ఎక్కిద్దామన్న తొందరలో నేను మరో చొక్కా వేసుకుని వచ్చాను. బంధువులను అడిగితే బాగోదు, అయినా నీ డబ్బు ఎక్కడికి పోతుందిలే, ఈసారి ఇటువైపు వచ్చినప్పుడు నాకు గుర్తు చెయ్యి అని ముందుకు కదలబోయాడు. అతడి గురించి తెలిసిన వీరయ్య ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనుకున్నాడు. అయ్యా, నాకు మాత్రం ఎక్కడ గుర్తుంటుంది, ఓ పని చేస్తాను, బాకీ సొమ్ము మొత్తం ఈ గోడ మీద రాస్తాను. అది చూసినప్పుడల్లా మీ బాకీ నాకు జ్ఞాపకం వస్తుంది, మీకు గుర్తు చేస్తాను అన్నాడు. వీరయ్య సమాధానానికి సోమయ్య అవాక్కయ్యాడు. ఇంతలోనే వీరయ్య ఓ బొగ్గు తీసుకుని గోడ మీద తాటికాయంత అక్షరాలతో రాయసాగాడు. అంతలేసే అక్షరాలతో నా పేరు బాకీ సొమ్ము రాస్తున్నావు, జనమంతా అది చూస్తారు, నాకెంత అమర్యాద అన్నాడు. నేనేమీ చేసేది లేదన్నట్లు ఓ చూపు చూసి వీరయ్య ఇంకా రాస్తూనే ఉన్నాడు. ఇక లాభం లేదనుకుని, అరెరే, డబ్బులు ప్యాంటు జోబీలోనే పెట్టాను, ఇదిగో నీ 400, వెంటనే గోడ మీద ఆ రాతలు తుడిపించు అన్నాడు. 400 తీసుకున్న వీరయ్య తన దగ్గరున్న పని కుర్రాడితో ఆ రాతలు చెరిపించాడు. ఈ వీరయ్య మహాగటికుడు, నా పప్పులు ఇతని దగ్గర ఉడకలేదు అని మనసులో అనుకుని ముందుకు కదిలాడు సోమయ్య.